హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ మనకి అందుబాటులో ఉన్నారు. సంచలనం సృష్టించినటువంటి ఆయిషా మీరు హత్య కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు ఆ టైంలో చాలా ఈ నేపథ్యంలోనే బీ ఫార్మసీ ఆయిషా హత్యకు సంబంధించినటువంటి సిబిఐ మరోసారి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసుకి ప్రధానంగా నిందితుడిగా ఉన్నటువంటి గతంలో ఉన్న సత్యం బాబు జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా బయటపెట్టినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం సిబిఐ జాయింట్ ఎం శ్రీనివాస్ సిపిఐ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి సమాచారం సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ ఆయేషా మీరా హత్య కేసు అనేది సంచలనం సృష్టించింది. ఇది 2007 డిసెంబర్ 27 ఈ యొక్క సంఘటన లోని ఒక ఇబ్రహీంపట్నం ఒక లేడీస్ హాస్టల్ దుర్గా హాస్టల్ ఈ యొక్క హాస్టల్ అయితే ఒక ఘటన జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే దీనికి కూడా సిట్ ఆల్రెడీ ఏర్పాటు చేసిన దాని ఒక ఆధారాలు సేకరించి పోలీసు వారు కూడా ఎవరైతే ఉన్నారో దీంట్లో భాగస్వామి ఎవరెవరు దీనికి ఈ యొక్క చర్యలో పాల్గొన్నారు చేశారు అనే దాని మీద దృష్టి సారించి ఒక కేసుని ముమ్మరం చేశారు. అప్పటికి చాలా మందిని ఒక సాక్షులుగా పరిగణించి అందరూ సాక్షులుగా తీసుకొని గ్యాదర్ చేసుకొని దీనికి సంబంధించిన అన్ని కూడా ఒక కీలకంగా ఒక సత్యం బాబు దీనికి ఒక చర్యకైతే పాల్పడ్డాడు అని చెప్పేసి నిర్ధారించి దానికి సంబంధించి అతను జైలు జీవడం గడపడం కూడా జరిగింది. దాని తర్వాత హైకోర్టు ఇతను అతను నిర్దోషి అని చెప్పేసి విడుదల చేయడం కూడా జరిగింది 2017లో. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే కేసు అనేది ఒక సిబిఐకి అయితే అప్పచెప్పారు. సో అప్పటి నుంచి కూడా దర్యాప్తు అనేది జరుగుతుంది. మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఆయేషా ఒక అత్యాచారం తర్వాత హత్య కాబట్టి కేసు అయితే ఇప్పుడైతే తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించి ఒక కేసు ఇప్పటికే 16 ఏళ్లు దాటినా సరే దీనికి ఇంకా న్యాయం జరగలేదని చెప్పేసి ఒకవైపు ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీరైతే కోర్టును అయితే కోరడం జరిగింది. దానికి సంబంధించి దీనికి దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒక నందిగామ ఆ యొక్క హత్య జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో డిఎస్పీగా ఒక ఎం శ్రీనివాస్ ఉన్నారో ఈ శ్రీనివాస్ ఇప్పుడు ప్రెసెంట్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో జాయింట్ సిపిగా ఉన్నారు. ఈయనైతే ఈ రోజు ఉదయం సిబిఐకి అయితే ఒక సమ్మెలో పంపించారు. సో దానికి సంబంధించి ఆ రోజు ఒక కేసుకి జరిగే మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా ఏమేమి సంఘటనలు జరిగినాయి దీనికి సంబంధించి పూర్తిగా అయితే ఒక విచారణ అయితే తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికైతే జరుగుతుంది ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే. సో ఎటువంటి కీలక అంశాలు వస్తాయని చెప్పేసి చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నిందితుగా పరిగణించే దోషి ఎవరైతే ఉన్నారో సత్యం బాబు ఇప్పటికే అతనైతే రిలీజ్ చేశారు. ఇప్పటికే కొన్నేళ్ళు అయితే జైలు శిక్ష అనుభవించి అతనికి నష్టపరిహారం కూడా ఇవ్వాలంటూ కూడా కోర్టు అయితే ఆజ్ఞాపించిన నేపథ్యం చూసినట్లయితే ప్రస్తుతం అయితే అతను చేయకపోతే ఈ సంబంధించి ఆయేషా మీరా హత్య కేసు ఎవరైతే ఉందో ఎవరు చేశారని చెప్పేసి ఒకవైపు జస్టిస్ కావాలి మాకంటాను ఒక క్షేత్ర స్థాయిలో కూడా ఒక ఆయేషా తల్లిదండ్రులు అయితే దానికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒకసారి కాదు ఇప్పటికే 2 సార్లు ముస్లిం ఒక ఇంకోటి ప్రవీణ్, ప్రధానంగా చూసుకుంటే కేసు దర్యాప్తు ముందు నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా ప్రధానంగా చూసుకుంటే. ఎందుకంటే ఒక నిర్దోషిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం, మళ్ళీ దోషి అంటూనే నిర్దోషిగా విడుదల చేయడం, ఇవన్నీ కూడా వ్యవహారం మొత్తం చూసుకుంటే పోలీసులు వ్యవహార శైలిపైన కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే రాంబాబు విడుదల నేపథ్యంలో జరిగినటువంటి తల్లిదండ్రుల స్పందన కూడా సేమ్ అదే మనకి వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఈరోజు శ్రీనివాసన్ చేస్తున్నారో సిబిఐ పునర్విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమందిని కూడా ఇదే నేపథ్యంలో విచారణ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అయితే గత నింద అతన్ని అయితే విచారించి పంపించేశారు. అలాగే ఎవరైతే సాక్షులుగా పరిగణిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మొదటి నుండి కూడా అయితే విచారణ అయితే మొదలు పెట్టారు. ఎందుకంటే దీనికి ఇప్పటికీ 17 ఏళ్ళు వస్తుంది, 16 ఏళ్ళు దాటిపోయింది. సో ఇది ఇంకా వేగవంతం చేయాలి, ఇది క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో అయితే ఇప్పటికే ముమ్మరం చేశారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఆయేషా మీరా తల్లిదండ్రులు మాత్రం ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే దీనికి రాజకీయ సంబంధించి బడా నేతలు అయితే దీంట్లో కుటుంబ సభ్యులు దీంట్లో అయితే ఆరోపణలు అయితే ఉన్నారని చెప్పేసి ఒకవైపు ఆరోపిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో దీంట్లో దోషిగా పరిగణిస్తున్నారు. వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఇది దోషి అయితే చేయట్లేదు. సో ఇతనైతే చేయలేదు సత్యం బాబు అని మొదటి నుండి కూడా చెప్పుకుంటూ వస్తారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే దీని వెనక బడా వ్యక్తులు ఒక హస్తం అయితే ఉందని చెప్పేసి గతంలో ఎన్నో ఆరోపణలు అయితే వచ్చిన మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎటువంటి కీలక అంశాలు వస్తాయి ఎందుకంటే ఇది అనేది తిరిగి దర్యాప్తు అయితే చేపడుతున్నారు సిబిఐ ఉన్నత స్థాయిలో. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అయితే ముమ్మరం చేసిన నేపథ్యం మనం చూసినట్లయితే ఈ రోజు జాయింట్
సిపిగా ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఈ రోజైతే మొత్తం ఉదయం నుంచి కూడా ఈ యొక్క విచారణలో అయితే ముందు నుండి ఏమేమి జరిగిన సంఘటనలో భాగంగా అన్ని కూడా సిబిఐ వారికి అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎటువంటి కీలక అంశాలు తేలనున్నాయి. అయితే ఈ యొక్క మిస్టరీగా ఉన్న ఈ యొక్క ఆయేషా మీరా ఒక కేసులో మనం చూసినట్లయితే దీన్ని చిక్కుముడి తీసే ఒక నేపథ్యంలో అయితే మనం చూసినట్లయితే సిబిఐ వారు తదుపరి స్టెప్స్ తీసుకుంటున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది రాజశేఖర్.